హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఉగాది రోజు ఎవరిని పూజించాలి, అలాగే పూజా విధానం, ఆ రోజు పాటించవలసిన విధి విధానాలేంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం విశ్వవసునామ సంవత్సరంలో ఉన్నామండి. అయితే 2026 మార్చి 19 అండి, 19న తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ ఏడాదికి శ్రీ పరాభవ నామ సంవత్సరం అని పేరండి. మార్చి 19 గురువారం ఉదయం 6:52 నుంచి ఈ కొత్త ఏడాది మొదలవుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ సంవత్సరం వృషభ రాశిలో ప్రారంభం కానుందండి. ఈ సంవత్సరం కొత్త సంవత్సరం. శనిదేవుడు మీనరాశిలో, గురుగ్రహం కర్కాటక రాశిలో సంచరించడం వంటి కీలక గ్రహ మార్పులతో ఈ ఏడాది అడుగుపెడుతుంది. గతంలో సరిగ్గా 60 సంవత్సరాల క్రితం, అంటే 1966-67లో ఇది పరాభవ సంవత్సరం వచ్చింది. మన తెలుగు పంచాంగంలో ఉన్న 60 సంవత్సరాలలో ఇది 40వది అండి, 40ది. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ప్రారంభించిన రోజునే మనం ఉగాదిగా జరుపుకుంటున్నాం. ఇప్పుడు వైవస్వత మనస్వంతరంలో కలియుగంలో ఉన్నామని పండితులు చెబుతున్నారండి. అందుకే మనం పూజ చేసేటప్పుడు శ్వేత వారాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగ ప్రథమ పాదే అని చదువుతూ ఉంటాం. జంబూద్వీపే ఇలాంటివి మనం ఫస్ట్ చదువుతుంటాం. ఈరోజే విష్ణుమూర్తి మత్స్యావతారంలో వేదాలను రక్షించారని, శ్రీరాముడు, విక్రమాదిత్యుడు వంటి మహారాజులు పట్టాభిషేకం చేయించుకున్నారని కూడా ప్రతీతి అండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉగాది అని పిలుచుకునే ఈ పండుగను దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో జరుపుకుంటారు. కర్ణాటకలో దీన్ని ఉగాది అనే అంటారు, కానీ మహారాష్ట్రలో గుడి పాడ్వా అని, తమిళనాడులో పుత్తాండు అని, కేరళలో విషు అని పిలుస్తారు. ఇంకా అయితే మనము ఉగాది రోజు ఫ్రెండ్స్, ఫస్ట్ ఉగాది రోజు మనం పూజించాల్సిన దేవుడు గణేశుడండి. మనం ఏ పూజకైనా ముందు విఘ్నాలన్నీ తొలగించే ఆ గణపతిని పూజించాలి. ఆ తర్వాత విష్ణు సహస్ర పారాయణ చేయాలి. తర్వాత మనం ఏదైనా పక్కనే దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి పంచాంగ శ్రవణం వినటం ఇలాంటివి చేయాలండి. ఇక మనకి పంచాంగ శ్రవణంతో పాటు ఉగాది రోజు ముందుగా వినాయకుని పూజ చేయాలి. తర్వాత కాలపురుషుని పూజించడం శ్రేష్టంగా భావిస్తారు. లేదా విష్ణు సహస్రనామ పారాయణ చేయడం లేదా వినడం మంచిదండి. తర్వాత గుడికి వెళ్ళి దేవుని సందర్శించుకోవటం అతి ఉత్తమం అండి. ఇక ఈరోజు ఏదైనా దానం చేస్తే చాలా చాలా శుభప్రదం. కనీసం జలము లేదా మజ్జిగ, విసనకర్రలు లాంటివి దానం చేయడం చాలా చాలా మంచిది. ఇక మనకి అందుబాటులో మీకు ఎవరైనా గోశాల దగ్గరలో ఉంటే గోశాలకు వెళ్ళి ఆవుని పూజించి గోవుకి గ్రాసం ఇచ్చేసి వస్తే కూడా చాలా మంచిదండి. ఉదయాన్నే తెల్లవారుజామునే మీరు నిద్ర లేచి మీ కాలకృత్యాలన్నీ పూర్తి చేసుకొని తలస్నానం చేసుకొని ఇంటికి గుమ్మానికి మామిడి ఆకులు కట్టుకొని, ఈరోజు మామిడి ఆకుతో పాటు వేప ఆకులు కూడా కట్టడం ఇంటికి చాలా చాలా శ్రేష్టం అండి. ఉదయాన్నే మీరు ఇవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత 7 గంటలకల్లా మీరు పూజ మొదలు పెట్టుకోండి. ఇక ఈ పూజలో మనము ఎప్పటిలాగే అసలు ఉగాది అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి అండి. ఉగాది పచ్చడిని రెడీ చేసుకొని సిద్ధం చేసుకొని సాంప్రదాయ పద్ధతిలోనే చేసుకోండి. ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో కూడా మన ఛానల్లో ఉందండి. ఉగాది పచ్చడిని తయారు చేసుకొని అందరూ మొదట పూజ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో అందరూ ఉగాది పచ్చడిని స్వీకరించి తర్వాత విష్ణు సహస్రనామ పారాయణ చేసుకొని మీకు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి పంచాంగ శ్రవణం వినటం చాలా చాలా శ్రేష్టమండి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మరొక వీడియోలో కలుసుకుందాం.